ఒక ఆడపిల్లని అవమానించకూడదు. అందులో గవర్నమెంట్ బస్సులో డ్యూటీలో ఉన్నప్పుడు పాసింజర్ కి సర్వీస్ చెయ్యాలే తప్పితే వెకిలి చేష్టలు చెయ్యకూడదు. నేనే మీ పెద్ద బాల శిక్ష వినడానికి వచ్చానా? వాడిని వదిలిపెట్టకూడదు. ఏం చేద్దామంటారు? ఏం చేద్దాం అంటే ఏం చేద్దాం? ఈ తడవ క్షమించి వదిలేద్దాం. దీనికి ఆలోచన ఏమిటి సార్? అంత తలబిరుసుగా ఉండేవాడు ఉద్యోగానికి పనికిరాడు. ముందు వాడిని ఉద్యోగం నుంచి తీయించాలి. తీయించేద్దాం అంటే తీయించేద్దాం. ఎందుకంటే నువ్వు ఎస్పీ గారి సిస్టర్వి. నా వల్ల జరగకూడని తప్పు ఏదైనా జరిగింది అంటే వారికి నా ముఖం చూపించుకోగలనా? మీరు ఈ కేసు టేకప్ చేస్తారా లేదా? నేను కాలేజీ యూనియన్ సెక్రటరీని. ఆధార్నే మీరు కోర్టుకు వెళ్ళాలి. జ్ఞాపకం ఉందిగా? జ్ఞాపకం ఉంది తల్లి, జ్ఞాపకం ఉంది. మీ కాలేజీలో మొత్తం 3000 మంది ఉన్నారు. నేను ఎందుకు రొంపిలో దిగడం? నువ్వు ఫీజు ఇస్తున్నావు, నేను కేసు ఆర్గ్యూ చేస్తున్నాను. ఆ తర్వాత ఏదైనా జరిగితే ఆ బాధ్యత మీదే. ఏంట్రా డ్రెస్తోనే వచ్చేసావు? స్ట్రైకా? ఒంట్లో బాగానే ఉంది కదా? అది కాదురా. సెలవు పెట్టావా? అది కాదురా, ఇవాళ నుంచి పర్మనెంట్ గా రూములోనే ఉండిపోతాను. సస్పెండెడ్. సస్పెన్షనా? ఏం తప్పు చేసామని సస్పెండ్ చేయడం? తప్పేం కాదురా, ఒక అమ్మాయి వెడుతున్న బస్సులో ఎక్కింది. ఆ అమ్మాయి నేనేం అనలా, సరదాగా చెయ్యో కాలు విరిగిపోతే నీకు పెళ్లిలా అవుతుంది, ఇంకెప్పుడు ఇలా వెళ్లే బస్సులో ఎక్కతమ్ముడు నువ్వు చిన్న ఉపన్యాసం తెచ్చా. ఆ పిల్ల డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? సస్పెండెడ్. పర్వాలేదు, ఆ అమ్మాయి పని పడతాలే. వదిలేరా, పట్టుదలకపోతే ఊరు నుంచి తరిమేస్తుందో ఏమో. పోరా, ఈ కండక్టర్ ఉద్యోగం నమ్ముకున్న ఈ ఊరు వచ్చాను. నాకున్న లక్ష్యమే వేరు. అది నెరవేరే వరకు నాకు నిద్ర పట్టదురా. నాకు అసలు బీపీ షుగర్ కంప్లైంట్ పరిగెత్తలేను. ఒరే బాబు, నీకు అన్నం పెడతాను. ఆగరా బాబు, ఆగరా. అలిపోతుందిరా బాబు, పరిగెత్తలేను బాబు. ఒరే ఆగరా. అరే అమ్మ బాబాయ్, అరే పెద్ద మనిషి, అరే అరే అమ్మ, పెద్ద మనిషి పైసలు పుచ్చుకున్నప్పుడు నిలబడి పుచ్చుకున్నావు, ఇప్పుడు పారిపోతావు. అందుకే అప్పంటారయ్యా. దీనివల్ల నాకు క్యాష్ నష్టం. నీ క్యాష్ నష్టం అయ్యా, నాకు ఒక కేసే నష్టం. అవును, నన్ను ఇప్పుడు ఎందుకు పట్టుకున్నావు? ఒరే సైతాన్, నిన్ను పట్టుకుంటే నాకు డబ్బులు వస్తుంది. సైతాను పట్టుకుంటే డబ్బులు రావు, దరిద్రం వస్తుంది. ఏమిటా నీ దగ్గర డబ్బులు వసూలు చేయకుంటే నాకు నిద్ర పట్టదు. ఇదిగో సేటు, నీ దగ్గర అప్పు తీసుకున్నప్పటి నుంచి నేను పచ్చి మంచినీళ్ళు తాగడం కూడా మానేశానయ్యా. ఏం నువ్వే కల్లోకి వస్తున్నావు? పోనీ సారా తాగు. ఏం తమాషా ఉందా? కాబోలు దగ్గర అప్పు తీసుకున్నారా? అవును. పోయి వీడి దగ్గరే తీసుకున్నారా? పోనీ ఇంకెవడన్నా ఉంటే చెప్పు, వాడి దగ్గర కూడా తీసుకుంటాను. ఆ మాట అంటే మీకు సిగ్గు లేదు? ఎందుకయ్యా సిగ్గు? ఇండియానే అప్పు తీసుకుంది, కానీ నేను మాత్రం అప్పు తీర్చేస్తాను. ఎందుకయ్యా అప్పు చేసి బతకడం? మాలా దర్జాగా బతకొచ్చుగా. మీ బతుకులేమిటో నాకు తెలియనుకోకండి అయ్యా. నీ పేరు లంచావతారం, నీ పేరు కమిషన్ కృష్ణమూర్తి. నేను మీలాంటి వాడిని కాదయ్యా. నేను అప్పు చేస్తే ఇటువంటి వాడి దగ్గర అప్పు చేస్తాను. తిరిగి ఉన్నానుకో, అది వేరే విషయం. ఇంత ఓపెన్ గా ఎందుకు చెప్తున్నా అంటే వాడు తెలియక అర్థం కాదు. పైసలు తీసుకుని హిట్ల మాడతో బుద్ధి జ్ఞానం ఉందా? 10 ఏళ్ళ నుంచి నువ్వు నాకు స్నేహితుడు, వాడు నిన్ను అడుగుతుంటే నాకే అవమానంగా ఉందయ్యా. అయితే ఆ డబ్బులు ఇచ్చే. సైతాన్, తల తాకట్టు పెట్టానా వాడి డబ్బు వాడికి పారేచ్చు కదయ్యా. చూడు కమిషన్ కృష్ణమూర్తి, ఈ దేశంలో బంగారం తాగిడి పెట్టుకుంటారు, వెండి తాగిడి పెట్టుకుంటారు, ఆఖరికి కంచాలు చెంబులు కూడా తాగిడి పెట్టుకుంటారు. కానీ మనం అరిచి గీ పెట్టినా తలమాసిన వాడి తలక ఎవ్వరూ తాగిడి పెట్టుకోరు. నీకేమైనా అర్థమైందిరా? అర్థం కాదే, నీకు అర్థమైతేలా ఒకటే పైసా. పైసలు ఇపోతే ఖబర్దార్. పోలీసాల మీరు ఉంటే కాబులు వాడు ఎందుకు పట్టుకుంటాడు? ఆ పక్కింటి పోలీసు అంటాడు. ఏమండి? కూటికి లేని కుటుంబంలోంచి వచ్చింది. ఇవాళ చూస్తే రవ్వల నెక్లెస్, గాడ్రేజ్ బీరువా, మిక్సీ, ఫ్రిడ్జ్ ఎన్నో కొనేసింది. బ్రిడ్జో కొనేసిందా? ఏ ఊరు బ్రిడ్జో నీకేమైనా చెప్పిందా? ఇక నోరు మూసుకోండి. నేను చెప్పింది ఫ్రిడ్జ్. ఇది కూడా అర్థమై చావాల. మీరంతా పోలీసులు అయితే దేశంగా ఏమవుతుంది? మనం ఆలోచించడం మానేస్తే కానీ దేశం బాగుపడదు. ఇప్పుడు ఏం చేయమంటావు? నన్ను ఏమైనా లంచం తీసుకోమంటావా? నాకొచ్చే జీతం డబ్బులు మీ అమ్మ ఆసుపత్రికి మందులకే సరిపోక అర్థమైన వాళ్ళ దగ్గర నేను అప్పులు చేస్తున్నా. వయసు 90 ఏళ్ళు దాటిపోయింది కదా, ఇప్పుడైనా బయలుదేరొచ్చుగా. 100 ఏళ్ళు బతుకుతానరా నాయన అని మార్కండే శబ్దాలు చేస్తుంది. ముండా పెద్ద గవాస్కరు సెంచరీలు బతికేసి కప్పులు సంపాదిస్తుంది. ఏదో ఒకరోజు చూసి నేనే ఆసుపత్రికి పోయి కోడి పీక నుండినట్టు ముందు మాత్రం పారేస్తాను. ఇదిగో చెప్తున్నా, నన్ను ఎంత ఏడిపించినా భరించాను. మా అమ్మ గురించి మాట్లాడావో నేను అసలే మంచి మనిషిని కాను. అది నాకు తెలుసుగా. చిన్నూర్మై, మా వాళ్ళతో నెత్తి నోరు కొట్టుకున్నా. ఈ పోలీసు వాళ్ళ సంబంధం వద్దు అని విని చావలా. ఈ సీతాపతి సంగతి నీకు ఇంక తెలియదు. అసలు నేను కలెక్టర్ గారు అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సింది. ఓ చిన్న లిటికేషన్ వల్ల ఆ సంబంధం తప్పిపోయింది. ఏమిటి? ఆ పిల్లకి నేను నచ్చలా. నేను తప్ప నేను ఎవరిని చేసుకుంటుంది? ఏంటి మర్యాద తగ్గుతోంది? ఏం చేస్తావే? డబ్బలం పెట్టి నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. ఏమిటి? డబ్బలం పెట్టి నా నోరు కుట్టేస్తావా? ఇవాళ నుంచి నేను నీతో మాట్లాడను, నువ్వు నాతో మాట్లాడదు. వద్దరించోపా. సర్లే పోవయ్యా. హాస్పిటల్లో మీ అమ్మగోలా, కొంపకొస్తా నీ గోలా. నీకే చెప్పేది. రామ్మా, తలడితానంటే చాలు ఆర్భాటం. కూర్చోన్నట్టుంటే ఏం చేస్తున్నారా?
బొమ్మలు వేస్తున్నాడు. అరే రే ఫోటో తీసి నా బొమ్మ గీసాడే, వెరీ గుడ్. మా స్కూల్ డ్రాయింగ్ లో నేనే డాడీ ఫస్ట్. నువ్వే ఫస్టా? నా బిడ్డ అనిపించావు, శబాష్రా. మీ పౌడతలు ఆపుతారా? బొమ్మలు వేయటంలోనూ తుపాకీ పెంచటంలోనూ ఫస్ట్ వస్తే చాలదు, ముందు చదువులు ఫస్ట్ రావాలి. పోరా, పోయి పుస్తకం తీ. ఎందుకు వాడిని కోపడతావు? టైం అవుతున్నట్టుంది. 5th ఫ్లోర్కి పోనీ. ఆగండి సార్, ఇంకెవరైనా వస్తారేమో చూద్దాం. మీ ఒక్కరి కోసం పైకి కిందకి రాలేను. 5th ఫ్లోర్. కండక్టర్ ఉద్యోగం పోతే వేరే ఉద్యోగమే దొరకబోతుందా? ఇంతకు ముందు బస్సులో ఈ టౌన్ ఒక్కటే తిరిగేవాడిని, ఇప్పుడు ఇండియా మొత్తం తిరగచ్చు. నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు. సార్, ఉన్నట్టుండి మీకు ఏమైంది? యారా, మీరే మాట్లాడుకుంటున్నారే. నాలో మాట్లాడుకుంటాను, పాటలు పాడుకుంటాను, ఆటలాడుకుంటాను. అడగడానికి నువ్వే పడవి. ఓహో, ఇది ఆ కేసా? ఏ కేసు? పాపం, ఈ పరిస్థితిలో మీకేం చెప్పినా అర్థం కాదు. సార్, ఇంతకీ ఏ ఫ్లోరు? 5th ఫ్లోర్. అమ్మ మీరు? 5th. నువ్వు ఒకటేనా? ఏయ్, అధిక ప్రసంగం చేయకు, మూడోరు. అరే లిఫ్ట్ ఆగిపోయింది. హలో, ఏమిటి పవర్ కట్టా? లేదు సార్, ట్రాన్స్ఫార్మర్ రిపేర్. ట్రాన్స్ఫార్మర్ రిపేరా? అయితే ఇంకో గంటైనా ఇలా ఉండిపోవాల్సిందే. 1 hour పడుతుందా? అంత ఊరికి ఎలా మరి? మన ఇద్దరం జోడు పడదాం. ఏయ్, మీ ఇద్దరం జోడు పడితే చూడొచ్చు కదా అని. shut up. ఓ పక్క టైం అవుతోంది. దేనికి మేడం టైం అవుతుంది? 5th ఫ్లోర్ లో డిస్కో డాన్స్ జరుగుతుంది, అది మిస్ అవుతానేమోనని. ఈ లిఫ్ట్ ఏమో కదలట్లేదు. డోంట్ వరీ మిస్, మనం వెళ్ళందే అక్కడేం జరగదు. పెద్ద మైకేల్ జాక్సన్ అంతా అదే చెప్పుకుంటున్నారు. అరే, ఆ కూల్ డ్రింక్స్ ఇద్దరికి ఇవ్వు. ఇవి వేరే కస్టమర్స్ కాయ్. అవి ఇక్కడ ఇచ్చి నువ్వు వేరే తీసుకోరా. ఎందుకు లాగించండి. తమకేమిటి అభ్యంతరం? నోరు మీరా పిల్ల కాకి, నేను ఎప్పుడన్నా ఓచీలో దొరుకుతుందని తేగదాగానా? ఓహో, అది కరెక్టే. కొన్ని కేసులు ఫ్రీగా దొరికితే ఫినాయిల్ కూడా తగ్గుతాయిలే. ఇంకొంచెం పైకి వచ్చుంటే బయటకు వచ్చుంటేవాళ్ళు కదా. ఏమా, ఏం సార్, మీకు కొత్తగా పెళ్ళైందా? అవును, నువ్వేగా మాకు పౌరోహిత్యం జరిపించింది. నోర్ముసుకుని పోయా. ఏదో పాపం కదా అని పరామర్శిస్తే గింజుకుంటున్నారే. ఇంకో 2 రోజుల దాకా కరెంటే రాదుట, ఇందులోనే పడున్నది. ఎస్, హాయ్, హలో. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎంత బ్యూటిఫుల్ మూమెంట్స్. మీరింత బాగా డాన్స్ చేస్తారని నాకు తెలీదు. ఉద్యోగాలు పీకించేయడం, మొహమాడాన్ని పొగడ్డం మీకు బాగా అలవాటు అనుకుంటాను. నీ పొగడతలు నమ్మడానికి నేనేం మూర్ఖుణ్ణి కాదు. జరిగిపోయిన దానికి ఐఎమ్ వెరీ సారీ. అంచేతే కండక్టర్ ఉద్యోగం తీసేయించావు. ఇప్పుడు నేను డాన్సర్ని. ఈ క్లబ్ లో నువ్వేం చేస్తావు? ఎందుకలా ఎత్తిపొడుపుగా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఉద్యోగం తీయించడానికి రాలేదు, మిమ్మల్ని అభినందించడానికి వచ్చాను. మీరింత బాగా డాన్స్ చేస్తారని తెలుసుంటే మీ ఉద్యోగం నిలబెట్టడానికి నేనే ప్రయత్నించుండేదాన్ని. దట్ మీన్స్ డాన్స్ తెలియని కండక్టర్ అయితే ఎలాగైనా అవమానించచ్చా? చూడు మేడం, కళ అనేది అందులో బతికా వాళ్ళ దగ్గరే ఉండాలని రూల్ ఏం లేదు. కండక్టర్ దగ్గర ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉండొచ్చు. అటువంటి విషయాలు వంటికి పడవలే. జరిగిన దానికి బాధపట్టలేదండి. శత్రుత్వంతో ఆరంభించిన పరిచయం స్నేహంగా మారబోతుంది కదా అని. ఏం సార్, నేను నేర్చుకోవచ్చా? ఏమిటిది? డాన్స్ అండి. ఓ, నాకొచ్చని నువ్వు ఒప్పుకుంటే అలాగే నేర్చుకో.
కొట్లో పడేసి 2 రోజులు అయినా కలదు అప్పుడే బయటకు వెళ్ళొచ్చావు. అవన్నీ అడగకూడదు సార్. మర్యాద చెప్తా లేకపోతే మక్కిలేదు కొడతా. చెప్పరా? చెప్పమంటారా? చెప్తా. ఇది జైలు గోడ. అది ఇంకా ఎత్తుగా ఉంటుందిరా. ఊరికే అనుకుందాం. అనుకుందాం. మీరో వార్డెను ఈయనో వార్డెన్ అనుకుందాం. ఈ గోడ ఇప్పుడు నేను ఎక్కాను అనుకుందాం. అనుకుందాం. ఎక్కాను అనుకున్నావా? అనుకున్నాం. ఇప్పుడు అవతలకి దూకాను అనుకుందాం. అనుకుందాం. దూకాను అనుకున్నావా? పారిపోతున్నాను. పారిపోయాడు అనుకుందాం. ఎడకాల ములుగుచ్చుకుందా? నువ్వు వెళ్ళి పట్టుకో. అయ్యో నా కాళ్ళు ఆనికేళ్ళరా బాబు. అయ్యో ఇలా వెళ్ళి పట్టుకో. పోలీస్. అమ్మా కాసిని మంచినీళ్ళు ఇస్తారా? ఇస్తానుండండి. ఉంటాయి ఇవ్వండి. తీసుకోండి. కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళ బంధువులేమో, లేకపోతే మర్యాద ఇస్తుందా? పిప్పళ్ళ బస్తాలో ఉన్నాడు, అడ్డంగా బలిచాడు. ఎగ్జిబిషన్ లో ఉండాల్సిన వాళ్ళ ఉన్నాడు. ఆ ఊళ్ళో మనుషులంతా ఎలా ఉంటారేమో. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. మన వాళ్ళంతా బాగున్నారా? బాగున్నారు, మా వాళ్ళంతా బాగున్నారు. రాకరాకొచ్చారు. 2 రోజులుండి మరి వెళ్ళండి. 2 రోజులు ఉండి వెళ్ళాలా? ఒకవేళ బంధువు ఏంటాడా? సరే ఏడవని. వీడి మొహం చూడు, దొంగకోలు పట్టేవాళ్ళ. లేదు నేను వెళ్ళిపోవాలి. అదేమిటండి? ఈ రోజు అమావాస్య, నాకు చాలా పనుందండి. అరే ఉండండి, చీకట్లో వెళ్ళి ఏం పని చేస్తారు? 2 రోజులు పోయే వెళ్ళచ్చు కదా. అదే మంచిదండి, ఆయన మాట వినండి. 2 రోజులు ఉండి వెళ్తుంటే. చేయి పట్టుకుందే. రండి. దేనికండి? రమ్మంటుంటే. వద్దంటున్నా తీసుకెడుతుంది. ఒకవేళ దగ్గర చుట్టూ ఏంటాడు. మాలో మాకే గొడవలుగా ఉంటే వీడు వచ్చాడు. వీడితో చెప్పుకోగలవా? పదండి. బాగోదేమోనండి. పర్వాలేదు, పదండి. పదండి. రమ్మంటుంటే. మీరు ఇక్కడేనా? నేను కాపలా ఉంటాను. ఊళ్ళో దొంగల భయం బాగా ఎక్కువగా ఉంది కదా, అందుకని కాపలా ఉందామని. సరే రండి. డ్రెస్ మార్చుకొచ్చి మరీ కాపలా ఉంటాను. నువ్వు అర్జునుడు అనుకుంటున్నావా? ఏం నువ్వు కర్ణుడివా? కర్ణుండేరా. నన్ను ఎందుకు ఆపావు? వీరెవరో చెప్పలేదు కదూ? ఎవరు? వీరు నా ఫ్రెండ్ ఆనంద్. ఈయనెవరో చెప్పలేదు కదూ? ఎవరు? ఆ రోజు ట్రైన్ లో నన్ను కాపాడారన్నానే, అది ఈయనే, శివ. నా కళ్ళ ముందు ఆడపిల్లని అల్లరి పెడితే నేను భరించలేను, అందుకే. దానిలో ఉంది, పర్వాలేదు. ఈ క్షణం నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే. ఓ అరే రే, టైం 8 అయిందా? కమాన్. 1 2 3. ఒరేయ్, నీకు ఈ తుపాకి ఎందుకు కొనిపెట్టానో తెలుసా? ఎందుకు? ఈ తుపాకి నువ్వు బాగా అలవాటు పడాలి, బాగా ధైర్యం పెంచుకోవాలి. నువ్వు పెద్ద అయిన తర్వాత మంచి మార్క్స్మెన్ గా పేరు తెచ్చుకోవాలి. ఓకే? ఓకే. స్కూల్ టైం అయింది, త్వరగా బయలుదేరు. కమాన్ కమాన్.